వైఎస్ఆర్సీపీకి అనుకూలమైనటువంటి ఛానల్స్ అన్నీ కూడా ఇక జగన్మోహన్ రెడ్డి గారికి జాకీలేసి పైకి లేపే ప్రయత్నం చేస్తున్నారు. గత 5 ఏళ్లలో వరద బాధితులకి జగన్మోహన్ రెడ్డి అనేకమైనటువంటి రక్షణ పరమైన నిర్ణయాలు తీసుకున్నారని, ఆయన అద్భుతంగా పనిచేశారని అప్పటి వ్యవసాయ శాఖ చైర్మన్గా ఉన్నటువంటి నాగిరెడ్డి గారు చెప్పారు. ఇక అది ఎక్కడ ప్రచారం అయ్యిందంటే ప్రజా చైతన్య వ్యాప్తిలో. అందులో మాట్లాడినాడు ఎవడయ్యా అంటే, గతంలో జగన్మోహన్ రెడ్డిని లేపేయటం కోసం 200 మంది ట్రబుల్ షూటర్స్ని ట్రైనప్ అయ్యారని చెప్పేసి మాట్లాడినటువంటి వాసుదేవన్. అంటే వీళ్ళందరూ కలిసి ఏం చేస్తున్నారు, జగన్మోహన్ రెడ్డికి జాకీ వేస్తున్నారు. గతంలో వరద బాధితుల్లో నెంబర్ 1గా ఆదుకున్నాడు జగన్మోహన్ రెడ్డి అంట. తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలో అక్కడ వరద బాధితులకి ఏమండి అప్పట్లో పాపం ఒక వీడియో ఇచ్చారండి. పాపం ఒక మహిళ చాలా ఓపెన్గా మాట్లాడింది. 4 అంటే 4 ఉల్లిపాయలు, ఒక గుప్పెడు కందిపప్పు, అట్లాగే ఏదో 2 కేజీలు బియ్యము, లేకపోతే ఇంకేవో ఇచ్చారు, మొత్తం ఒక ఆయిల్ ప్యాకెట్ ఇచ్చారని చెప్పేసి ఓపెన్గా మళ్ళీ చూపించేసి, ఇవేనండి ఇచ్చింది, తిని అబద్ధం ఆడితే పాపం తగిలింది మాకు, ఇవే మాకు ఇచ్చిందని చెప్పారు. ఇంకా నెల్లూరు జిల్లాలో వరద బాధితులకు జగన్మోహన్ రెడ్డి గతంలో ఒక టెంట్ వేసి, అక్కడ ఆ టెంట్లో అంటే ఒక టెంట్ లాగా వేసుకొని స్టేజ్ ఏర్పాటు చేసి స్టేజ్ దగ్గరికి రైతులు తీసుకొచ్చుకొని రైతులతోటి ఆయన ముఖాముఖి మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. ఇలాంటివన్నీ కూడా ప్రజలు మర్చిపోయి ఉంటారు అనుకుంటారు. అసలు ఈ వ్యవసాయ కమిషన్ మార్కెట్ ఈయన నాగిరెడ్డి పదవి ఎట్లా వచ్చిందని చెప్తా వినండి. జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ఊరు వాడ ప్రచారం చేసి ఇట్లా మైక్ పెట్టి కొడతా ఏమని చెప్తాడు తెలుసా, దేవుడు దయచేసి మళ్ళీ మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే నానా రాజశేఖర రెడ్డి గారు కలగన్నటువంటి రైతు ప్రభుత్వాన్ని మళ్ళీ ఏర్పాటు చేస్తానని ప్రతి రైతుకు చెప్పండి. ప్రతి రైతుకి మద్దతు ధరని ముందుగానే ప్రకటిస్తాము. వ్యవసాయ కమిషన్ ఏర్పాటు చేస్తాం, దానికి ఒక చైర్మన్ ఏర్పాటు చేస్తాం. ఆ చైర్మన్ ద్వారా ప్రతి రైతుకు గిట్టుబాటు ధరని ఈ పంటకింత, ఈ పంటకింత, ఈ పంటకింత, ఈ పంటకింత అని చెప్పేసి ప్రతి గిట్టుబాటు ధరని ముందే ప్రకటిస్తామని చెప్పాడు. సరే, ఈయన ముఖ్యమంత్రి అయ్యాడు, దేవుడు చల్లగా చూశాడు, ఈయన ముఖ్యమంత్రి అయ్యాడు. అయిన తర్వాత వ్యవసాయ కమిషన్ ఏర్పాటు చేశాడు. దానికి చైర్మన్గా ఈ నాగిరెడ్డిని ఏర్పాటు చేశాడు. ఎందుకు, ఒక రెడ్డికి పదవి ఇచ్చేశాడు. తర్వాత ఈయన ఎక్కడా కూడా ప్రచారం చేసినట్టు కానీ అసలు ఆ చైర్మన్కి ఒక పదవి ఉందని, ఒక వ్యవసాయ కమిషన్ చైర్మన్ ఉన్నాడని, ఆయన ధరల స్థిరీకరణ గురించి మాట్లాడతాడని, గిట్టుబాటు ధరల గురించి ముందే ప్రకటిస్తాడని చెప్పి అనే సంగతి అసలు రైతులు మర్చిపోయారు గత 5 ఏళ్ళు. ఈయన 5 ఏళ్ల తర్వాత ఇప్పుడు వ్యవసాయ కమిషన్ మాజీ చైర్మన్ అని చెప్పేసి ఆయన ఇప్పుడు ఒక ఎక్స్ చైర్మన్గా మాత్రమే ఆయన ఎక్స్పోజ్ అయ్యారు. అంటే ఈ మధ్యలో ఎక్కడా కూడా ఆయన ఒకసారి కూడా రైతుల గిట్టుబాటు ధరల గురించి కానీ లేకపోతే రైతులకు మద్దతు ధరల గురించి కానీ ముందస్తు పత్రికలు ఎక్కడ చెప్పలేని పరిస్థితి. ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితులు ఉన్నటువంటి ఈ దౌర్భాగ్యం అంతా కలిసి కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డిని జాకీలేసి పైకి లేపే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన అంటే గతంలో తీసుకున్న సంస్కరణలు కూడా రైతులకు చాలా మేలు జరిగిందంట. అరే బాబు, అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయి కొన్ని సొంత జిల్లాలోనే జనాలు చచ్చిపోయిన సందర్భం, దానికి కారణం మీ అసమర్థ పరిపాలన. ఈరోజు మొత్తం ప్రభుత్వ యంత్రాంగం అంతా మేల్కొని ఉంది. ఈరోజు ప్రభుత్వ యంత్రాంగమే కాదు, మంత్రివర్గము, చంద్రబాబు నాయుడు గారు రియల్ టైం గవర్నెన్స్ని కూర్చోబెట్టుకొని ప్రతి చోట ఎక్కడ ఏం జరుగుతుంది మానిటర్ చేస్తున్నారు. అంతేగాక అధికారులను అప్రమత్తం చేయడంతో పాటు ఎక్కడ ప్రమాదకరమైనటువంటి సూచనలు ఉన్నాయో అక్కడ తగు జాగ్రత్తలు తీసుకునే విధంగా చర్యలు చేపడుతున్నారు. కానీ ఈరోజు ఈ ప్రభుత్వం చేస్తున్న చర్యల గురించి మాట్లాడరు. ఎప్పుడో ఆయన గత 5 ఏళ్ళు చేసిన దరిద్రమైనటువంటి దిక్కుమాలిన పరిపాలన గురించి వీళ్ళు మాట్లాడతారు. ఆయన ఏదో పెద్ద సంస్కరణలు చేశాడంట, ఆ సంస్కరణల రైతులకు లబ్ధి చేకూరిందంట, రైతులకు పంట నష్టం జరగకుండా కాపాడగలిగాడంట. అసలు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రైతులకు పంట నష్టపరిహారం అందించాడా? కనీసం ఎంతమంది రైతులను కనీసం ఆదుకున్నాడు? జగన్మోహన్ రెడ్డి నష్టపరిహార బాధితులు పొలాలలోకి వెళ్ళి కనీసం అడుగుపెట్టి కాలికి మట్టి అయ్యేలాగా ఎక్కడైనా దిగినటువంటి సందర్భాలు ఉన్నాయా? కనీసం ఆయన ఒంటికి మట్టి అయిన సందర్భాలు ఉన్నాయా? గోదావరి వరద బాధితులకు ధవళేశ్వరం బ్యారేజ్ నుంచే కొన్ని లక్షల క్యూసిక్ల వరద వాటర్ కిందకి వెళ్తుంటే
పోలవరం ప్రాజెక్టు ముప్పు గ్రామాలలో రైతులు బిక్కుబిక్కుమంటూ బతుకుతుంటే కనీసం అక్కడ ప్రభుత్వ అధికారులను కూడా పంపించడం చేతగాని అసమర్థ పరిపాలన చేశాడు గత 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి. ఇవన్నీ ఎవరు మర్చిపోయారా? గతంలో 2014 నుంచి 19 వరకు తిట్లీ తుఫాన్ వస్తే జగన్మోహన్ రెడ్డి సినిమా చూడిపోయాడు. అంతకుముందు ఇంకొకటి విశాఖ ఉదు తుఫాన్ వస్తే ఆయన లండన్ పర్యటనలో ఉన్నాడు. అప్పుడు చెక్కులు ప్రకటించాడు, ఆ చెక్కులకు డబ్బులు ఇవ్వాల. నిన్న బెజవాడలో వరదలు వచ్చి బుడమేరు ముంచెత్తితే ₹1,00,00,000 చెక్ ఇచ్చాడు, ఆ చెక్కు కూడా ఇప్పుడు దాకా రాలేదు. కేవలం ఆయనకి ఉత్తిటి చెక్కులు మాత్రం నామమాత్రంగా ప్రజలకు ఇస్తానని చెప్పి ప్రజల్ని మోసం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇంకా సిగ్గు లేకుండా ఈ బూడిద ఆ బూడి రెండు కలిసి జగన్మోహన్ రెడ్డికి జాకీలేసి పైకి లేపే ప్రయత్నాలు చేస్తున్నారు. అసలు కొంచెమైనా ఇంగిత జ్ఞానం ఉందా? మీరు మాట్లాడడానికి ఏమైనా అర్థం ఉందా? అసలు ఎట్లా మాట్లాడుతున్నాం? ఈరోజు ప్రభుత్వం ఎలా పనిచేస్తుంది, ప్రభుత్వ యంత్రాంగం ఎలా పనిచేస్తుంది, ఈరోజు జరుగుతున్నటువంటి వరద విపత్తులపైన ప్రభుత్వం రివ్యూ ఎలా నిర్వహిస్తుంది అనేటువంటిది కనీసం ఆలోచన చేయకుండా ఈ బోడిగాళ్ళు 5 ఏళ్ళు ఏడున్నారో తెలియదు. అసలు వీడి పదవి తీసుకొని ఏ రోజు కూడా రాష్ట్ర వ్యవసాయ కమిషన్ చైర్మన్గా కనీసం ఏ రోజు కూడా ఒక్కరోజు కూడా పదవి బాధ్యతలు తీసుకున్న దాఖలాలు కానీ, ప్రజలతో మమేకమై మాట్లాడిన దాఖలాలు కానీ, రైతులతో ముఖాముఖికి ఏర్పాటు చేసిన దాఖలాలు కానీ లేవు. ఇవాళ ఈ బోడిగాడు వచ్చి గత 5 ఏళ్ళు అద్భుతమైన సంస్కరణలు తెచ్చాం, రైతులకు అద్భుతమైన మార్పులు తీసుకొచ్చాడు, జగన్మోహన్ రెడ్డి రైతు బిడ్డగా చేరువయ్యాడు. అసలు గత 5 ఏళ్లలో రైతులకు తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయరా? ధాన్యాన్ని కొనుగోలు చేయని మహాప్రభు అని ఒకరిని అడిగితే వాడు ఒక ఎర్రిపప్ప మాట్లాడాడు. ఇంకొక చోట ధాన్యాన్ని గిట్టుబాటు ధర అంటే ఈ పక్కనే ఉన్నటువంటి బొల్లా బెమ్మనాయుడు సొంత పార్టీ కార్యకర్తని చెప్పుతో కొట్టాడు. ఇలాంటి దరిద్రమైనటువంటి సంస్కృతి, నీచమైనటువంటి సంస్కృతి వైసీపీలో కొనసాగుతుంది. అయినా ఎన్ని పక్కన పెట్టేసి 5 ఏళ్ళు ప్రజలు మర్చిపోయారు. ప్రజలు అసలు ఆ బాధలని మర్చిపోయారు. కానీ జగన్మోహన్ రెడ్డి చేసిన ఉపకారం ప్రజలకు మళ్ళీ గుర్తుండాలి, వాళ్ళు గుర్తుంచుకోవాలనే ఉద్దేశంతో మీరు ఇలా జాకీలు వేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ అసలు మీరు ఈ రోజుకి కాటికి కాలు చెప్పే వయసులో ఉన్నారు, చేతులు వణుకుతున్నాయి. మీరు కనీసం ఆత్మవిమర్శ చేసుకోండి. గత 5 ఏళ్ళు మీ ప్రభుత్వంలో రైతులు మనశ్శాంతిగా ఉన్నారా? రైతులకు గిట్టుబాటు ధర లభించిందా? రైతులకు కనీసం వాళ్ళు పండించిన పంటకి గిట్టుబాటు ధరను ఇవ్వగలిగారా? రైతులకు కనీసం వరద సహాయార్థం మీరు డబ్బులు పంపిణీ చేయగలిగారా? నష్టపోయిన రైతులకు మీరు న్యాయం చేయగలిగారా? కానీ గత 5 ఏళ్ళు ఇలాంటి లుచ్చా పనులు ఏం చేశారో మీ అందరికి కూడా తెలుసు. మీరు రైతులను నిండా ముంచేసి ఇలా రైతులు మర్చిపోయారని ప్రజలకు గుర్తులేదేమని చెప్పేసి మీడియా ముందుకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని హైలైట్ చేయడం కోసం మీ తొత్తు ఛానల్లోనూ మీ జేబు సంస్థల్లోనూ కూర్చొని మాట్లాడుతున్నారు. మీకు కొంచెమైనా సిగ్గుండాలి, ఆత్మవిమర్శ చేసుకోవాలని కూడా నేను గుర్తు చేస్తాను.